16. Next problem number 16. The weights of 3 boys, the weights of 3 boys are in the ratio 4:5:6. 4:5:6. If the sum of the weights of the heaviest and lightest boy is 45 kg more than the weight of third boy. Full stop. What is the weight of lightest boy? Clear? So చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చున్నాము. The weights of 3 boys are in the ratio 4:5:6. The sum of the weights of heaviest and lightest boy is 45 kg more than the weight of the third boy. Then what is the weight of the lightest boy? Clear? So ఇక్కడ 3 persons ఉన్నారు, వాళ్ళ weight ratio 4:5:6. క్లియర్? సో 3 బాయ్స్ యొక్క వెయిట్ రేషియో 4:5:6. సో ఇందులో తక్కువ వెయిట్ అంటే లైటెస్ట్ వెయిట్ ఉన్న పర్సను ఈ పర్సన్ 4 parts వెయిట్ ఉంది. సో ఇతను 5 parts వెయిట్, ఇతను 6 parts వెయిట్. సో ఈ ముగ్గురులో లైటెస్ట్ వెయిట్ ఉన్న పర్సన్ ఇతను, హెవీయెస్ట్ వెయిట్ ఉన్న పర్సను 6 parts వెయిట్ ఉన్న పర్సన్. సో ఇప్పుడు ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ ద వెయిట్స్ ఆఫ్ లైటెస్ట్ అండ్ హెవీయెస్ట్. సో ఈ రెండిటి యొక్క వెయిట్ యాడ్ చేస్తే, సో లైటెస్ట్ ప్లస్ హెవీయెస్ట్ మీన్స్ 4 parts ప్లస్ 6 parts టోటల్ 10 parts. 4 parts plus 6 parts total 10 parts is 45 kg more than the weight of the third boy. సో ఇతను లైట్, ఇతను హెవీ. సో థర్డ్ బాయ్ అంటే ఇతను ఈ రెండిటి యొక్క ఎడిషన్ అనేది థర్డ్ బాయ్ కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? మన ప్రకారం 5 parts ఉంది. 10 అనేది 5 కన్నా 5 parts ఎక్కువ. సో మన ప్రకారం 5 parts ఎక్కువ అయితే లెక్క ప్రకారం 45 kgs ఎక్కువ. సో 5 parts is equal to 45 kg, then 1 part is equal to 9 kg. సో 1 part 9 kg అయితే మనం ఏం కనుక్కోవాలండి? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద లైటెస్ట్ బాయ్? సో లైటెస్ట్ బాయ్ అంటే ఎన్ని పార్ట్స్? 4 parts. సో 1 part is equal to 9 kg, 4 parts is equal to 36 kg is a answer. క్లియర్? సో ఒకసారి మళ్ళీ చూద్దాం ప్రాబ్లం. సో 3 persons వెయిట్ రేషియో 4:5:6 ఉంది. ఇందులో లైటెస్ట్ వెయిట్, హెవీయెస్ట్ వెయిట్ ఉన్న పర్సన్స్ ఇద్దరిని యాడ్ చేస్తే వీళ్ళ సమ్ము థర్డ్ పర్సన్ కన్నా 45 kg ఎక్కువ. వీళ్ళిద్దరి సమ్ము థర్డ్ పర్సన్ కన్నా 5 parts ఎక్కువ. సో మన ప్రకారం 5 parts ఎక్కువ, లెక్క ప్రకారం 45 kgs ఎక్కువ. సో 5 parts is equal to 45 kg, 1 part is equal to 9 kg. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లైటెస్ట్ వెయిట్. లైటెస్ట్ వెయిట్ అనే పర్సన్ 4 parts ఉన్నాడు కాబట్టి 4 parts is equal to 1 part 9 kg, 4 parts is equal to 36 kg is a answer. Clear? Next.
Problem number 17. Next problem. Problem number 17. An amount 1560 rupees was divided among A comma B and C. In the ratio 1/2:1/3:1/4. Find the share of C. Find the share of C. C షేర్ ఎంత అంటున్నాడు. క్లియర్. సో చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు. An amount of 1560 rupees was divided among A, B and C in the ratio 1/2:1/3:1/4. Find the share of C. సో అమౌంట్ 1560 రూపీస్ని 3 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ 3 పర్సన్స్ ఏ, బి అండ్ సి. వీళ్ళకి ఏ రేషియోలో అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడంటే 1/2:1/3:1/4 రేషియోలో అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో రేషియో ఎప్పుడూ కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ రేషియో ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుదాం. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి అంటే 2, 3, 4 LCM 12. 12తో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేస్తే 12 × 1/2, 12 × 1/2 = 12 × 1/3 = 12 × 1/4. So then ratio is equal to 6:4:3. సో ఏబిసిలకి 6:4:3 రేషియోలో అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే ఏకి 3 పార్ట్స్, బికి 4 పార్ట్స్, సికి 3 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 6 + 4 10, 10 + 3 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్. లెక్క ప్రకారం 1560 రూపీస్ ఈజ్ ఏ టోటల్ అమౌంట్. సో అయితే మనం ఎవరి షేర్ కనుక్కోవాలి. ఫైండ్ ద షేర్ ఆఫ్ సి. సి ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో 13 పార్ట్స్ 1560 రూపీస్ అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? క్లియర్. ఈ రేషియో ప్రాబ్లమ్స్లో ఫ్రెండ్స్ మనం 3 ఇంటూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్, యాక్చువల్గా దీన్ని సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే 3 × 1560 డివైడెడ్ బై 13 తీసుకుంటాం. సో 3 × 1560 డివైడెడ్ బై 13. 13 1 times 13, 13 2 times 26, 120 × 3 ఆన్సర్ 360 రూపీస్ ఇదే ఆన్సర్. సో దీన్ని ఇలా క్యాన్సిలేట్ చేయొచ్చు, లేదా మీరు ఈ ప్రపోర్షనల్, డైరెక్ట్ ప్రపోర్షన్ రేషియోలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ వేరియేషన్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి చూడండి, ఇలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఇలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా మాత్రం మనం మల్టిప్లికేషన్ చేయాలి. క్లియర్. సో 13 1 times, 13 1 times, 13 2 times 0, 120 × 3 360 ఈజ్ ఏ ఆన్సర్. అంటే ఇంకొక స్టెప్ మనం రెడ్యూస్ చేసినట్లు అవుతుంది. సో ఇంకో స్టెప్ మనం 33 × 1516 డివైడెడ్ బై 13 వేయకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం సింప్లిఫై చేయొచ్చు. అలా సింప్లిఫై చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటండి, ఇలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ వర్టికల్గా మాత్రం ఖచ్చితంగా మనం మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? 360 రూపీస్ ఈజ్ ఏ షేర్ ఆఫ్ సి. క్లియర్. సపోజ్ ఇది వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి. సో 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1560, 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ మోడల్కి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్. If A is to
A plus B is to B plus C is to C plus A is equal to 6 is to 7 is to 8 and A plus B plus C is equal to 14, then find the value of C. Then find the value of C. క్లియర్. చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మోడల్ చూద్దాం మనం. సో ఏ ప్లస్ బి రేషియో, బి ప్లస్ సి రేషియో, సి ప్లస్ ఏ రేషియో ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ రేషియో 6:7:8 ఇచ్చాడండి. క్లియర్. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు. సో వాట్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14. దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సి. చూడండి ఇదేమో వాల్యూ అండి, ఇదేమో వాల్యూ, సో ఇదేమో రేషియో. సో క్లియర్. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, ఈ త్రీని యాడ్ చేస్తే మనకేమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 + 7 + 8 పార్ట్స్. క్లియర్. ఇది రేషియో కాబట్టి పార్ట్స్. సో ఇప్పుడు ఇది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 15 + 6 21 parts. So A plus B plus C is equal to 10.5 parts. Clear? So A plus B plus C value 14, ratio 10.5 parts వచ్చింది. Means so 10.5 parts is equal to 14 అయితే 10.5 parts is equal to 14 అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. సి వాల్యూ రావాలి అంటే నాకు ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 10.5 పార్ట్స్ అని తెలుసు. సో ఏ ప్లస్ బి ఎన్ని పార్ట్స్ అండి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 6 పార్ట్స్. ఇది రేషియో కదా, 6 పార్ట్స్. సో దట్ సి ఎన్ని పార్ట్స్ అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి సబ్ట్రాక్ట్ చేస్తే 10.5 పార్ట్స్లో నుంచి 6 పార్ట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 4.5 పార్ట్స్. సో సి 4.5 parts is equal to ఎంత? 10.5 parts is equal to 14 అయితే 4.5 parts ఎంత అవుతుంది? సో చూడండి 4.5 into 14 divided by 10.5. సో ఇక్కడ వన్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. రిమూవ్ ఇట్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ 10తో మల్టిప్లై చేసింది అవుతుంది. 15 3 times, 15 7 times, 7 1 times, 7 2 times. So what is the answer? 6 is a answer. క్లియర్. సో చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ రేషియో ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21 పార్ట్స్. So A plus B plus C is equal to 10.5 parts. So sum of their amounts is equal to 10.5 parts. So sum of their amount value is equal to 14. Sum of the values is equal to 14. So 10.5 is equal to 14. So what is the value of C అడిగాడు. C కావాలంటే నాకు A plus B plus Cలో నుంచి A plus B సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో A plus B plus C 10.5 parts, A plus B 6 parts, 10.5లో 6 parts తీసేస్తే 4.5 parts. సో 10.5 parts is equal to 14 అయితే 4.5 parts ఎంత అవుతుంది? సో వాట్ ఈస్ ఆన్సర్? 6 ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి ఈ మోడల్లో. నెక్స్ట్ a sum of 1300 rupees is divided among P comma Q and R. P comma Q and R. Sorry, P comma Q comma R and S. R and S such that P share divided by Q's share is equal to Q's share
divided by R's share is equal to R share divided by S share is equal to 2 by 3. How much P share, how much P share? Clear? So ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, a sum of 1300 rupees is divided among four persons P, Q, R and S in the ratio P by such that, so ఇప్పుడు 1300 రూపీస్ని PQRSకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. అలా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన షేర్స్ ఎలా ఉన్నాయంటే P షేర్ డివైడెడ్ బై Q షేర్ ఈజ్ ఈక్వల్ టు Q షేర్ డివైడెడ్ బై R షేర్ ఈజ్ ఈక్వల్ టు R షేర్ బై S షేర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో 2/3. అంటే ఏంటి, P షేర్ బై Q షేర్ అనేది 2:3 రేషియో, Q షేర్ బై R షేర్ రేషియో 2:3, R అండ్ S షేర్ రేషియో 2:3 అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ P అన్నాడు. క్లియర్? అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, P/Q ఎంత, 2:3, Q/R again 2:3 and R/S also 2:3. సో ఇప్పుడు ఈ అమౌంట్ మనం ఈ 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ 4 పర్సన్స్ యొక్క PQRS యొక్క రేషియో కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ మోడల్లో చేస్తున్నాం, ABBCCD ఇచ్చినప్పుడు ABCD రేషియో కనుక్కోవటం. సో PQQRRS ఇచ్చాడు కాబట్టి PQRS రేషియో PQRS. క్లియర్? సో చూడండి ఇక్కడ మనకి, సో ఫస్ట్ PQ 2, 3. సో empty places occupy with 3 and 3. Clear? 3 and 3. Next QR 2, 3. Q2 R3 empty places occupy with 2 and 3. Clear? Nearest place. Next RS is equal to 2:3. సో empty place occupy with 2, 2. క్లియర్? అన్నిట్లో కామన్గా ఏమైనా ఉందా? లేదు, అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్ లేదు. సో మల్టిప్లికేషన్ 2 × 2 × 2 8, 4 × 3 12, 9 × 2 18, 27. క్లియర్? సో టోటల్ PQRS రేషియో, టోటల్ పార్ట్స్ P + Q + R + S ఎంత అవుతుంది, 30, 57, 8, 65. సో 65 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1300 రూపీస్ అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ P? P ఎన్ని పార్ట్స్ అండి, 8 పార్ట్స్ ఎంత అవుతుంది? సో 65 పార్ట్స్ 1300 రూపీస్ అయితే 8 పార్ట్స్ ఎంత అవుతుంది? 65 1 times, 65 20 times. సో 8 × 20 160 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో చూడండి ఇక్కడ మనకి PQQRRS ఇచ్చాడు, దాని నుంచి PQRS రేషియో కనుక్కున్నాం. సమ్ ఆఫ్ ద టోటల్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + 12 + 18 + 27 ఈజ్ ఈక్వల్ టు 65 పార్ట్స్. మన ప్రకారం లెక్క ప్రకారం 1300 రూపీస్. సో ఇదేమో రేషియో, దట్ ఈజ్ ఇవేమో పార్ట్స్, ఇదేమో అమౌంట్. సో 65 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1300 రూపీస్. సో 8 పార్ట్స్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ P? P అంటే 8 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 65 1 times, 65 20 times, 8 × 20, ఆన్సర్ 160 రూపీస్ ఈజ్ ద P షేర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ మోడల్స్ చూసాము, తర్వాత ప్రాబ్లం నెంబర్ 18కి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 18. A certain amount is to be distributed among three persons A, B and C, such that
the share of A is the share of A is twice the share of B. The share of A is twice the share of B, and the share of B is thrice the share of C. If A received 2,000 rupees, A received 2,000 rupees more than C, then find the total amount. More than C, then find the total amount. Clear? So చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఏ సర్టైన్ అమౌంట్ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 persons A, B and C such that the share of A is twice the share of B and the share of B is thrice the share of C. A received 2,000 rupees more than C, then find the total amount. సో ఇక్కడ ఒక పర్టికులర్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని 3 personsకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఏ దగ్గర ఉన్న అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 times, ట్వైస్ అంటే 2 times అండి. ఏ దగ్గర ఉన్న అమౌంట్ బి అమౌంట్కి డబుల్ ఉంది. సో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2B. అట్ ది సేమ్ టైమ్ ద అమౌంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సి. Then A received 2,000 rupees more than C, then find the total amount. So A is equal to 2B, B is equal to 3C. So దీని నుంచి మనకి A is to B is to C కనుక్కోవచ్చు. తర్వాత Aని Cని కంపేర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో A is equal to 2B కాబట్టి A is to B is equal to 2 is to 1. B is to C is equal to 3 is to 1. సో A is to B తెలుసు, B is to C తెలుసు. సో దట్ A is to B is to C కనుక్కోవచ్చు. క్లియర్? సో హౌ టు ఫైండ్ అవుట్ A is to B is to C? A is to B 2 is to 1, empty place, occupy with 1. B is to C 3 is to 1, empty place, occupy with 3. So what is the A is to B is to C? 2 into 3 6, 1 into 3 3, 1 into 1 1. So A is to B is to C is equal to 6 is to 3 is to 1. So sum of their money 6 plus 3 plus 3, 6 plus 3 plus 1, 10 parts. సో కానీ మనకి ఏం కనుక్కోమన్నాడండి, ఇందులో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ రిసీవ్డ్ 2,000 rupees మోర్ దాన్ సి. ఏ అనేవాడు సి కన్నా 2,000 rupees ఎక్కువ గెయిన్ చేసుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏ అనేవాడు సి కన్నా ఎన్ని పార్ట్స్ ఎక్కువ రిసీవ్ చేసుకున్నాడు? 5 parts. అంటే 6 అనేది 1 కన్నా 5 parts ఎక్కువ. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 2,000 rupees అయితే టోటల్ అమౌంట్ 10 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 parts అనేది టోటల్ అమౌంట్స్. సో 5 parts 2,000 అయితే 10 parts ఎంత అవుతుంది? క్లియర్? 5 parts 2,000 అయితే 10 parts ఎంత? 4,000 rupees ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు 2B, బి ఈజ్ ఈక్వల్ టు 3C. దీని నుంచి ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, దాని నుంచి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కనుక్కున్నాం. తర్వాత ఏకి సికి కంపారిజన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2,000 rupees. ఏ అనేవాడు సి కన్నా 2,000 rupees ఎక్కువ, ఏ అనేవాడు సి కన్నా 5 parts ఎక్కువ. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 2,000 rupees. ఫైండ్ ద టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే 6 plus 3 plus 1, 10 parts. సో 5 parts 2,000 అయితే 10 parts ఎంత? 4,000 rupees ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. A certain amount
is divided, a certain amount is divided among three persons, A comma B and C, such that the share of A is half of the combined share of B and C. Full stop. The share of B is is 1/3 of the combined share of A and C. Full stop. If B received 200 rupees less than C received, then find the total amount. Clear? చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో. ఏ సర్టైన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ త్రీ పర్సన్స్ A comma B and C such that the share of A is half of the combined share of B and C. సో కొంత అమౌంట్ని ABC అనే పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. కొంత అమౌంట్ని A కామా B కామా C అనే త్రీ పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాడు. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అబ్జర్వ్ చేస్తే ఏ షేర్ ఎంత ఉంది అంటే ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద కంబైన్డ్ షేర్స్ ఆఫ్ B అండ్ C. సో ఏ దగ్గర ఉన్న షేరు అమౌంట్ B ప్లస్ Cలో సగం ఉంది. అండ్ ద షేర్ ఆఫ్ B ఈజ్ 1/3 ఆఫ్ కంబైన్డ్ షేర్ ఆఫ్ A అండ్ C. సో B దగ్గర ఉన్న షేరు A ప్లస్ C షేర్లో 1/3 ఉంది. దెన్ B రిసీవ్డ్ 200 రూపీస్ లెస్ దాన్ C. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్. సో ఇప్పుడు B అనేవాడు 200 రూపీస్ లెస్, C కన్నా 200 రూపీస్ లెస్ కనుక రిసీవ్ చేసుకుంటే టోటల్ అమౌంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా మనం A:B:C కనుక్కోవాలి. సో దానికి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో A/B + C ఈజ్ ఈక్వల్ టు 1/2, B/A + C ఈజ్ ఈక్వల్ టు 1/3. క్లియర్? సో A/B + C ఈజ్ ఈక్వల్ టు 1/2, B/A + C ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇచ్చినాడు. సో ఇప్పుడు A/B + C అంటే A + B + C ఎన్ని పార్ట్స్ అయింది మనకి? 3 పార్ట్స్ అయింది. అంటే టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు A దగ్గర ఉన్న 1 పార్ట్, B + C దగ్గర 2 పార్ట్స్. సో టోటల్ అమౌంట్ ఈజ్ 3 పార్ట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే B దగ్గర 1 పార్ట్, A + C దగ్గర 3 పార్ట్స్, మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, టోటల్ అమౌంట్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సో A + B + C ఇక్కడైనా, A + B + C ఇక్కడైనా సమానంగా ఉండాలి. సో సమానంగా లేదు కాబట్టి మనం సమానం చేయాలి. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. అంటే ఈ రేషియోని 3తో ఈ రేషియోని మనం 4తో మల్టిప్లై చేయండి, ఈ రేషియోని 3తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 4తో 3ని మల్టిప్లై చేస్తే 4 × 3 12, 3తో 4ని మల్టిప్లై చేస్తే 3 × 4 12. అప్పుడు టోటల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. సో మల్టిప్లై చేసిన తర్వాత A/B + C రేషియో ఎంత అవుతుంది? 4 × 1 4 డివైడెడ్ బై 4 × 2 8. గుర్తుపెట్టుకోండి, మనం మల్టిప్లై చేయటం అంటే రేషియోలో ఉన్న ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ B/A + C మల్టిప్లై చేసిన తర్వాత 3/9 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 8 + 4 12 పార్ట్స్,
3 + 9 12 పార్ట్స్, టోటల్ అమౌంట్స్ ఈక్వల్గా ఉంది అంటే ఇప్పుడు రేషియోస్ కరెక్ట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్, బి ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్, బి ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్. దెన్ వాట్ అబౌట్ సి? సో ఇక్కడ బి 3 పార్ట్స్ వచ్చింది కాబట్టి 3 + సి ఈజ్ ఈక్వల్ టు 8, సో దట్ సి ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడైనా మీరు అలాగే తీసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9. సో 4 + సి అంటే 5. సో వాట్ ఈజ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి? ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:3:5 ఈజ్ ఏ ఆన్సర్. సో మనకి ఎప్పుడైతే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి రేషియో వచ్చిందో బి అనేవాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బి అనేవాడు సి కన్నా 200 రూపీస్ తక్కువ తీసుకుంటున్నాడు. సో బి అనేవాడు సి కన్నా ఎంత తక్కువ తీసుకుంటున్నాడు? 2 పార్ట్స్ మన ప్రకారం. సో లెక్క ప్రకారం ఎంత? 200 రూపీస్. క్లియర్? సో బి అనేవాడు సి కన్నా 200 రూపీస్ తక్కువ తీసుకుంటున్నాడు. సో బి అనేవాడు సి కన్నా 2 పార్ట్స్ తక్కువ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద టోటల్ అమౌంట్. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? 4 + 3 7, 7 + 5 12. సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అయితే 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 2 పార్ట్స్ 200 కాబట్టి 12 పార్ట్స్ 1200 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. 1200 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. సో క్యాన్సిలేషన్స్ అవసరం లేదు, బట్ చేయాలంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. 2 1 times 2 100 times 100 × 12 1200 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టోటల్ అమౌంట్ ఎప్పుడూ కూడా సమానంగానే ఉంటుంది. టోటల్ అమౌంట్ ఎప్పుడు కూడా ఈక్వల్, సమానంగా ఉండాలి. సమానంగా లేదంటే సమానం చేసుకోవాలి. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడైనా వాళ్ళ దగ్గర అమౌంట్ మొత్తం కలిపితే అదే టోటల్ అమౌంట్ రావాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 19. నోట్ చేయండి. Problem number 20. Problem number 20. Instead of dividing a certain amount instead of dividing a certain amount among P, Q and R in the ratio 1/2:1/3:1/4. By mistake it was divided by mistake it was divided in the ratio 2:3:4. As a result R got 25 rupees more. Then find the total amount. Clear? So చూడండి, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ ఏ సర్టైన్ అమౌంట్ అమాంగ్ PQR and R in the ratio 1/2, 1/3, 1/4. By mistake it was divided in the ratio 2:3:4. As a result R got 25 rupees more. Then find the total amount. అంటే యాక్చువల్గా PQR
ఆర్కి కొంత అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? 1/2 1/3 1/4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ బై మిస్టేక్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3:4. So instead of dividing a certain amount PQR in the ratio 1/2 1/3 1/4. Clear? అంటే ఇనిషియల్గా వాళ్ళకి 1/2 1/3 1/4 రేషియోలో అమౌంట్ను డిస్ట్రిబ్యూట్ చేయాలి. బట్ బై మిస్టేక్ ఇట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3:4. క్లియర్? సో 1/2 1/3 1/4 రేషియోలో డివైడ్ చేయాల్సింది 2:3:4 రేషియోలో డివైడ్ చేశాడు. సో దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందారు? ఆర్ రిసీవ్డ్ 25 రూపీస్ మోర్. దానివల్ల ఆర్ అనేవాడు 25 రూపీస్ ఎక్కువ తీసుకున్నాడు. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు. క్లియర్? సో చూడండి, ఇనీషియల్గా అసలు యాక్చువల్గా 1/2 1/3 1/4 రేషియోలో మనీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో రేషియో ఇలా ఉండకూడదు కదా. రేషియోని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 12తో మల్టిప్లై చేస్తే 6:4:3. క్లియర్? అంటే ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ 1/2 1/3 1/4ని 6:4:3 అని తీసుకోవచ్చు. క్లియర్? ఎందుకంటే 1/2 1/3 1/4 అన్నా 6:4:3 అన్నా ఒకటే. సో అంటే 6:4:3 రేషియోలో డివైడ్ చేయాల్సిన మనీని 2:3:4 రేషియోలో డివైడ్ చేశాడు. క్లియర్? సో ఇక్కడ టోటల్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న మనీ అయినా డిస్ట్రిబ్యూట్ చేసిన మనీ అయినా అదే మనీని, అదే అమౌంట్ని. అంటే ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి? టోటల్ 13 పార్ట్స్ వచ్చాయి. ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయండి? 7 పార్ట్స్ వచ్చాయి. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చెప్పుకున్నాం ఖచ్చితంగా టోటల్ అమౌంట్ సమానంగా ఉండాలి. ఇక్కడ టోటల్ అమౌంట్ 13 పార్ట్స్ ఉంది, ఇక్కడ టోటల్ అమౌంట్ 7 పార్ట్స్ ఉంది. కాబట్టి ఇవి రేషియోస్ రాంగ్. వీటిని మనం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలి అంటే దీన్ని మనం 9 పార్ట్స్, 4 + 3 + 2 9 పార్ట్స్. సో కరెక్ట్ చేయాలి అంటే దీన్ని మనం 9తో మల్టిప్లై చేయాలి, దీన్ని మనం 13తో మల్టిప్లై చేయాలి. క్లియర్? సో దీన్ని 9తో మల్టిప్లై చేసిన తర్వాత P/Q/R రేషియో ఏమవుతుంది? 6 × 9 54, 9 × 4 36. క్లియర్? 3 × 9 27. క్లియర్? దిస్ ఈజ్ న్యూ రేషియో. నెక్స్ట్ 13తో మల్టిప్లై చేస్తే 26 39 52. క్లియర్? ఓకే. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇక్కడైనా 117 పార్ట్సే, ఇక్కడైనా 117 పార్ట్స్. క్లియర్? సో టోటల్ అమౌంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ 6:4:3 54:36:27 తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ 2:3:4 26:39:52 తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి టోటల్ అమౌంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు మనకి ఈ రేషియోస్తో అవసరం లేదు. సో ఇప్పుడు కరెక్ట్ రేషియోస్ ఏంటంటే 54:36:27 26:39:52. So now R got 25 rupees more than ద ప్రీవియస్ అమౌంట్. అంటే ఆర్ అనేవాడికి ఇనీషియల్గా 27 పార్ట్స్ అమౌంట్ వచ్చింది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఎంత అమౌంట్ ఎక్కువ వచ్చిందండి? 52 పార్ట్స్ వచ్చింది. అంటే 27 కన్నా 52 ఎంత ఎక్కువ అంటే 25 పార్ట్స్ ఎక్కువ. మన ప్రకారం లెక్క ప్రకారం అమౌంట్ ఎంత ఎక్కువ? 25 రూపీస్ ఎక్కువ. క్లియర్? సో 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ అయితే ఫైండ్ ద టోటల్ అమౌంట్. సో వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? 117 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 పార్ట్స్ 25 రూపీస్ అయితే 117 పార్ట్స్ 117 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో చూడండి, ఇనీషియల్గా పీక్యూఆర్కి 6:4:3 రేషియోలో అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాడు, కానీ 2:3:4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు.
క్లియర్. సో టోటల్ అమౌంట్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి సో ఈ రేషియోస్ని మనం 54:36:27, 26:39:52గా తీసుకున్నాం. అలా తీసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కన్నా ఇక్కడ ఆర్ అనేవాడికి 25 పార్ట్స్ ఎక్కువ, లెక్క ప్రకారం 25 రూపీస్ ఎక్కువ. సో 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్? టోటల్ అమౌంట్ 117 పార్ట్స్ కాబట్టి 117 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 117 రూపీస్ ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్. సో ఇందులో కానీ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది అనేది కాన్సెప్ట్. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 21. ప్రాబ్లం నెంబర్ 21. చూడండి ప్రాబ్లం నెంబర్ 21. A watermelon is cut into 2 pieces in the ratio 2 pieces in the ratio 3:5 by the weight. 3:5 by weight. Full stop. The bigger of the two is further cut in the ratio 5:7 by weight. 5:7 by weight. Find the ratio of each 3 pieces. క్లియర్. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడో మనకి ప్రాబ్లంలో. ఏ వాటర్ మిలన్ ఈజ్ కట్ ఇన్ టు 2 pieces in the ratio 3:5 by the weight. The bigger of the two is further cut in the ratio 5:7 by the weight. Find the ratio of each 3 pieces. సో ఒక వాటర్ మిలన్ ఉంది. ఆ వాటర్ మిలన్ని ఇనీషియల్గా 3:5 రేషియోలో కట్ చేశాడండి. 3:5 రేషియోలో కట్ చేశాడు. తర్వాత ఇందులో బిగ్గర్ వన్ అంటే ఈ పీస్ని ఫర్దర్ 5:7 రేషియోలో కట్ చేశాడు. మళ్ళీ దీన్ని 5:7 రేషియోలో, ఇనిషియల్గా 5 ఉంది, తర్వాత దీన్ని మళ్ళీ ఫర్దర్ 5:7 రేషియోలో కట్ చేశాడు. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ఈచ్ 3 pieces. ఈ 3 pieces యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో చాలామంది 3:5:7 అనుకుంటారండి. దట్ ఈస్ ఎ రాంగ్. సో చూడండి ఎలా చేయాలో ప్రాబ్లం మనం. సో ఇందులో ఒక వాటర్ మిలన్ అనేది ఇనీషియల్గా 3:5 రేషియోలో ఉంది. వాటర్ మిలన్ అనేది ఇనీషియల్గా 3:5 రేషియోలో ఉంది. తరువాత ఇందులో బిగ్గర్ వన్ అంటే 5. ఈ 5ని ఏ రేషియోలో కట్ చేశాడు? 5:7 రేషియోలో కట్ చేశాడు. క్లియర్. సో ఈ బిగ్గర్ పీస్ ఏదైతే ఉందో 5 parts వెయిట్ ఉన్న పీస్ని ఫర్దర్ 5:7 రేషియోలో కట్ చేశాడు. అంటే ఈ 5 + 5:7 అంటే ఈ 2 పీసెస్ని యాడ్ చేస్తే మనకి ఈ బిగ్ పీస్ రావాలి. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ అండి? 5 parts. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 12 parts. ఇవి రెండు ఎప్పుడు ఎలాగ ఉండాలి? సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పీస్నే కదా ఇక్కడ కట్ చేస్తుంది. సో ఈ పీస్ని కట్ చేస్తే 5:7 అయింది. అంటే ఈ 2 పీసెస్ని కలిపితే ఇక్కడ బిగ్ పీస్ రావాలి. క్లియర్. సపోజ్ ఇది 5 kgs ఉందనుకోండి, 2 kg 3 kg, 2 + 3 5 కలిపితే 5. క్లియర్. అట్లాగే ఇక్కడ ఈ 5 parts వెయిట్ ఉన్నదాన్ని 2 పీసెస్గా కట్ చేశాడు కాబట్టి ఈ 2 పీసెస్ని యాడ్ చేస్తే మనకి ఈ పీస్ వెయిట్ రావాలి.
అంటే ఇది ఇక్కడ టోటల్ ఈ రెండు కలిపితే వచ్చిన టోటలు ఇది సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ సమానంగా ఉందా లేదు, కాబట్టి సమానం చేసుకోవాలి. సో ఇది 5 ఇది 3, ఈ రెండు సమానం కావాలంటే దీన్ని నేను 12తో మల్టిప్లై చేస్తాను, దీన్ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. అంటే 3:5 5ని మల్టిప్లై చేయాలి, 5 × 12 చేయాలి, అంటే ఖచ్చితంగా 3ని కూడా చేయాలి, అప్పుడు మాత్రమే రేషియో ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే 3:5ని 12తో మల్టిప్లై చేస్తామో అప్పుడు రేషియో 36:50 అవుతుంది, 60 అవుతుంది, 35:60 అవుతుంది. తర్వాత దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 25:35 అవుతుంది. సో 3 పీసెస్ రేషియో అంటే ఇది ఫస్ట్ పీస్ 36, సో దీన్ని 2 పీసెస్గా చేస్తున్నాడు 25, 35. సో వాట్ ఈస్ ద 3 పీసెస్ రేషియో? 36:25:35. కావాలంటే చూడండి 25 + 35 ఎంత? 60. సరిపోయిందా? ఈ రెండు పీసెస్ యాడ్ చేస్తే ఈ పీస్ రావాలి కదా, సో ఈ పీస్నే కదా కట్ చేస్తుంది, సో దట్ ఈ రెండు పీసెస్ని యాడ్ చేస్తే నాకు 60 వచ్చింది. సో 3 పీసెస్ అంటే 36:25:35 ఇస్ ఏ ఆన్సర్. క్లియర్? దీన్ని మనం వేరే మెథడ్లో, ఇంకొక మెథడ్లో కూడా, ఇది కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్లో ఎలా చేయొచ్చు, ఇంకొక మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చండి. ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. అంటే అజంప్షన్ మెథడ్ అవుతుంది, అజంప్షన్ చేసుకోవాలి మనం. సో ఇనీషియల్గా 3:5 రేషియోలో ఉంది, తర్వాత దీన్ని 5:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. క్లియర్? సో ఇనీషియల్గా 3:5 కాబట్టి 30:50 అనుకుంటా. ఈ పీస్ని 5:7 అంటే 5 + 7 12 పార్ట్స్, అంటే ఇది ఖచ్చితంగా 12తో డివైడ్ కావాలి. సో దీన్ని 12తో మల్టిప్లై చేయండి, 12 × 3 360, 12 × 5 600. అంటే ఇనీషియల్గా నేను 30:50 అనుకున్నా, ఈ 50ని మళ్ళీ ఫర్దర్ డివైడ్ చేశాడు కాబట్టి కరెక్ట్గా డివైడ్ చేయడానికి రావాలి అంటే 5 + 2 12తో ఇది డివైడ్ కావాలి. అంటే 12తో డివైడ్ కాదు కాబట్టి నేను 12తో డివైడ్ చేయడానికి 12తో మల్టిప్లై చేశాను. సో 12 × 3 360, 12 × 5 60, 600. క్లియర్? సో 360 600 అయింది. ఇప్పుడు ఈ 600ని 5:7 రేషియోలో డివైడ్ చేయండి. 5 + 7 12 పార్ట్స్, అంటే ఒక పార్ట్ 50. సో 5 × 50 250, 7 × 50 350. సో 3 పార్ట్స్ అంటే ఏమవుతుంది? 360:250:350. క్లియర్? సో రేషియో 36:25:35. సో మనం అజంప్షన్ చేసుకున్నాం, అక్కడ 3:5 అన్నాడు కదా, లెట్ మేబీ 30:50. మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలి కాబట్టి 5:7 అంటే 12 కాబట్టి దీన్ని 12తో డివైడ్ కావాలి కాబట్టి నేను 12తో మల్టిప్లై చేశాను. సో 360 600 అనుకున్నాను ఇప్పుడు. అంటే వాట్ ఎవర్ ద ఇనిషియల్ నెంబర్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద వెయిట్, టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ మెలన్ ఈజ్ ఈక్వల్ టు 360 600 అనుకున్నాను. సో ఇది 360, ఇది 600, ఈ 600 మళ్ళీ 5:7లో కట్ చేస్తే 250 350. సో వాట్ ఈస్ ద 3 పార్ట్స్ రేషియో? 360 250 350 ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో ఈ మోడల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఈ మోడల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దామండి. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? The ratio of land to water, the ratio of land to water for a whole earth is 1:2 and 2:3 and 2:3 in northern hemisphere full stop. The ratio of land to water,
సౌత్రన్ హెమిస్పియర్ ఈస్. సో చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో. సో ప్రాబ్లంలో మనకి ద రేషియో ఆఫ్ ల్యాండ్ టు వాటర్ ఫర్ ఏ హోల్ ఎర్త్ ఈజ్ 1:2. సో ల్యాండ్కి వాటర్కి రేషియో ఇచ్చాడు. ల్యాండ్కి వాటర్కి రేషియో హోల్ ఎర్త్లో 1:2 రేషియోలో ఉందంట. అండ్ 2:3 నార్థన్ హెమిస్పియర్. సో నార్త్ హెమిస్పియర్లో 2:3 రేషియోలో ఉంటే సౌత్ హెమిస్పియర్లో ఏ రేషియోలో ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో చూడండి, ఎర్త్ అనేది టోటల్ ల్యాండ్ వాటర్ ఎర్త్ రేషియో 1:2 అన్నాడు. సో ఎప్పుడైతే 1:2 అన్నాడో లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ 10:20. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో సెకండ్ మోడల్ చేసాం. ఆ మెథడ్లో మనం అబ్జర్వ్ చేస్తే 10:20 అనుకున్నాను. అంటే టోటల్ ఎర్త్ అనేది 10 + 20, టోటల్ ఎర్త్ 30 పార్ట్స్. టోటల్ ఎర్త్ అనేది 30 పార్ట్స్ అండి. టోటల్ ఎర్త్ 30 పార్ట్ కాబట్టి సో ఈ ఎర్త్లో నార్త్ సౌత్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇదొక 15 పార్ట్స్, ఇదొక 15 పార్ట్స్. సో నార్త్ 15 పార్ట్స్ అంటే 2 + 3 5 పార్ట్స్. క్లియర్? 2 + 3 5. సో 5 is equal to 15. సో 1 part is equal to 3. Clear? So 2 parts is equal to 6, 3 parts is equal to 9. క్లియర్? సో ఇక టోటల్ ఎర్త్లో ల్యాండ్ 10 పార్ట్స్ ఉంటే అందులో నార్త్లో 6 పార్ట్స్ ఉంది, సౌత్లో ఎంత ఉంటుంది? 4 పార్ట్స్ ఉంటుంది. టోటల్ ఎర్త్లో వాటర్ 20 పార్ట్స్ ఉంటే నార్త్లో 9 పార్ట్స్ ఉంది. సో సౌత్లో ఎంత ఉంటుంది? 11 ఈజ్ ఏ ఆన్సర్. సో వాట్ ఈజ్ ఆన్సర్? 4:11 ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? సో మళ్ళీ చెప్తాను చూడండి. ఇనీషియల్గా ఎర్త్లో ల్యాండ్ వాటర్ 1:2 రేషియోలో ఉందన్నాడు కాబట్టి లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ 10:20. అంటే టోటల్ ఎర్త్ 30 పార్ట్స్. సో దట్ నార్త్ 15 పార్ట్స్, సౌత్ 15 పార్ట్స్. సో నార్త్ 15 కాబట్టి నార్త్ 2:3 రేషియోలో ఉంది. అంటే నార్త్లో ఉన్న ల్యాండ్ వాటర్ మొత్తం కలిపితే 2:3. సో 2:3 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 15. సో 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ నార్త్లో 6 పార్ట్స్ ఏమో ల్యాండ్ ఉంటుంది, 9 పార్ట్స్ ఏమో వాటర్ ఉంటుంది. సో టోటల్ 10 పార్ట్స్ ల్యాండ్లో 6 పార్ట్స్ నార్త్లో ఉంటే సౌత్లో 4 పార్ట్స్ ఉంటుంది. టోటల్ వాటర్ 20 పార్ట్స్లో నార్త్లో 9 పార్ట్స్ ఉంది కాబట్టి సౌత్లో 11 పార్ట్స్ ఉంటుంది. క్లియర్? సో నార్త్ సౌత్ కలిపితే టోటల్ రావాలి. 6 + 4 ఈజ్ ఈక్వల్ టు 10, 9 + 11 ఈజ్ ఈక్వల్ టు 20. క్లియర్? ఇక్కడ మీకు అర్థమైంది కదా. నార్త్ అనేది 15. ఈ 15 ల్యాండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 2:3. అంటే 2:3, 2 + 3 5 ఈజ్ ఈక్వల్ టు 15, 1 ఈజ్ ఈక్వల్ టు 3, 2 ఈజ్ ఈక్వల్ టు 6, 3 ఈజ్ ఈక్వల్ టు 9. Clear? So this is about example problem. Next, problem number 22. Problem number 22. చూడండి, problem number 22. A product weighting 48 kg, a product weighting 48 kg is made up of 3 ingredients. Three ingredients
A comma B and C, A comma B and C mixed in the ratio 8:1:3 by weight 8:1:3 by weight. The prices of ingredients A comma B and C per kilogram are in the ratio 8:1:3. For in the kilogram are in the ratio 8:1:3. If the price of A per kilogram, the price of A per kilogram is 24 rupees, full stop. What is the cost of the product? Clear? So చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చినాడో. A product weighing 48 kg is made up of 3 ingredients A comma B and C mixed in the ratio 8:1:3 by the weight. The prices of ingredients A, B, C per kilogram are in the ratio 8:1:3. If the price of A per kilogram is 24 rupees, what is the cost of the product? సో ఇక్కడ టోటల్ ప్రోడక్ట్లో మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఏబీసీలు ఉన్నాయి. సో ఈ ఏబీసీల యొక్క ప్రోడక్ట్ వెయిట్ రేషియో ఎలా ఉంది అంటే 8:1:3 రేషియోలో ఉన్నాయి. కానీ టోటల్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ 48 kg కాబట్టి సో టోటల్ ప్రోడక్ట్ వెయిట్ మనకి 48 kg వాడిచ్చాడు, 48 kg. సో ఈ 8 + 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 48 kg. సో 8 + 1 9, 9 + 3 12 parts ఈజ్ ఈక్వల్ టు 48 kg. 12 parts ఈజ్ ఈక్వల్ టు 48 kg. 1 part ఈజ్ ఈక్వల్ టు 4 kg. 1 part is equal to 4 kg. So that 8 parts is equal to 8 into 4, 32 kg. This is 4 kg and this is 3 into 4, 12 kg. Clear? So weight paranga A అనేది 32 kg ఉంది, B అనేది 4 kg ఉంది, C అనేది 12 kg ఉంది. Clear? Next coming to the prices. So prices ఎలా ఇచ్చాడు? Prices also in the ratio 8:1:3. prices ratio కూడా 8:1:3 రేషియోలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ పర్ కిలోగ్రామ్ ఈజ్ 24 రూపీస్. ఏ అనేది ఎన్ని పార్ట్స్? 8 parts. సో 8 parts ఈజ్ ఈక్వల్ టు 24 rupees per kg. 8 parts ఈజ్ ఈక్వల్ టు 24 rupees per kg. క్లియర్? సో 1 part ఏమవుతుంది? 3 rupees per kg. 3 parts ఈజ్ ఈక్వల్ టు 9 rupees per kg. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రైసెస్ రేషియో 8:1:3 ఇచ్చాడు. ఇందులో ఏకి సంబంధించిన ఆన్సర్ ఎంత ఇచ్చాడు అంటే 24 rupees per kg. అంటే 8 parts ప్రైస్ ఉంది 24 rupees per kg అయితే 1 part ప్రైస్ ఉన్నది 3 rupees per kg. సో 3 parts ఉన్నది 9 rupees per kg అవుతుంది. క్లియర్? దెన్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్? సో వాట్ ఈస్ ద కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇంటూ ప్రైస్ పర్ కేజీ. అంతే కదా? టోటల్ కాస్ట్ ఎంత అంటే 5 kgs కొన్నాము, కేజీ 10 rupees, 5 into 10 50 rupees కాస్ట్.
సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇంటూ ప్రైస్ పర్ కేజీ. సో ఇక్కడ మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క వెయిట్ 32 kg ఇంటూ ఏ ప్రైస్ 24 రూపీస్ పర్ కేజీ. సో 32 ఇంటూ 24 దట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బి కాస్ట్ ఎంత అవుతుందంటే 4 kgs, కేజీ 3 రూపీస్ అంటే 4 ఇంటూ 3. నెక్స్ట్ సి వచ్చేసరికి 12 kg, కేజీ 9 రూపీస్ మీన్స్ 12 ఇంటూ 9. క్లియర్, సింప్లిఫై చేయండి. 32 ఇంటూ 24, 2 times 48, 24 3 times 72, 72 plus 4 76, 768 plus 12 plus 108. Clear? 108 plus 120, 768, that is 888 is a answer. 888 is a answer. సో చూడండి ఇక్కడ మనకి వెయిట్ రేషియో ఇచ్చాడు, దాని నుంచి వెయిట్ కనుక్కున్నాం. ప్రైసెస్ రేషియో ఇచ్చాడు, దాని నుంచి ప్రైసెస్ కనుక్కున్నాం. టోటల్ కాస్ట్ కావాలంటే వెయిట్ ఇంటూ ప్రైస్ కావాలి కాబట్టి సో వెయిట్ ఇంటూ ప్రైస్ చేసాం. టోటల్ ప్రోడక్ట్ కావాలి అడిగాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి 3 ప్రైసెస్ 3 ఇంగ్రీడియంట్స్ యొక్క కాస్ట్ని యాడ్ చేస్తే టోటల్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ వస్తుంది. క్లియర్? సో వాట్ ఈజ్ ఆన్సర్? 888 ఈజ్ ఏ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23. ప్రాబ్లం నెంబర్ 23 is నెక్స్ట్ ప్రాబ్లం. Problem number 23. In a bag, there are coins of 2 rupee, comma 1 rupee and 50 paisa in the ratio 4:2:1, full stop. If there is 210 rupees in all, comma how many 1 rupee coins, how many 1 rupee coins are there? Clear? సో చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో. In a bag there are coins of 2 rupee, 1 rupee and 50 paisa are in the ratio 4:2:1. If there is 210 rupees in all, how many 1 rupee coins are there? సో ఇక్కడ మనకి ఒక బ్యాగ్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్. అవి 4:2:1 రేషియోలో ఉంటే టోటల్ అమౌంట్ బ్యాగ్లో టోటల్ అమౌంట్ 210 రూపీస్ ఉంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అనేది మనకి క్వశ్చన్ అడిగాడు. చూడండి 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:2:1 రేషియోలో ఉన్నాయి. క్లియర్? అంటే 2 రూపీ కాయిన్స్ 4 ఉంటే 1 రూపీ కాయిన్స్ 2 ఉండాలి. 1 రూపీ కాయిన్స్ 2 ఉంటే 50 పైసా కాయిన్స్ 1 ఉండాలి. క్లియర్? సపోజ్ 2 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి అనుకుంటే అమౌంట్ ఏమవుతుందండి? 2 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి అనుకుంటే 4 × 2 అమౌంట్ ఎంత అవుతుంది? 8 రూపీస్ అవుతుంది.
ఇవి 4 కాయిన్స్ అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 ఉండాలి. సో 2 into 1 2 rupees, 1 into 50 50 పైసా. సో టోటల్ అమౌంట్ ఏమవుతుంది? టోటల్ అమౌంట్ 8 + 2 + ½ అంటే 10.5 రూపీ అవుతుంది. సో టోటల్ అమౌంట్ 10.5 రూపీ అయింది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 + 2 + 1 7 కాయిన్స్ టోటల్ కాయిన్స్ అడిగితే. కానీ ఇక్కడ అడిగింది 1 రూపీ కాయిన్స్ కాబట్టి ఈ రేషియోలో టోటల్ అమౌంట్ 10.5 రూపీ రావాలంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని కావాలి? 2 కాయిన్స్ కావాలి. 10.5 అమౌంట్ రావడానికి 2 1 రూపీ కాయిన్స్ కావాల్సి ఉంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత? 210 రూపీస్. 210 రూపీస్ టోటల్ అమౌంట్ అయితే అంటే టోటల్ అమౌంట్ 210 రూపీస్లో 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? క్లియర్? సో 4:2:1 రేషియోలో కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 4 కాయిన్స్, ఇది 2 కాయిన్స్, 1 కాయిన్స్ అనుకుంటే 10.5 రూపీస్ అయింది. అంటే బ్యాగ్లో ఉన్న అమౌంట్ 10.5 రూపీస్ కనుక అయితే దాంట్లో 1 రూపీ కాయిన్స్ 2 ఉంటాయి. కానీ బ్యాగ్లో ఉన్న అమౌంట్ 210 రూపీస్ కనుక 210 రూపీస్ కాబట్టి 210 రూపీస్ టోటల్ అమౌంట్ అయినప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 10.5 రూపీస్లో 2 కాయిన్స్ ఉంటే 10.5 రూపీస్లో 2 కాయిన్స్ ఉంటే 210 రూపీస్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. క్లియర్? సో సింప్లిఫై చేయండి. ఇలా అయినా క్యాన్సిల్ చేసి 10.1 20 times 20 into 2 40 కాయిన్స్ ఈజ్ ఏ ఆన్సర్. సో ఇలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా అయినా క్యాన్సిల్ చేయొచ్చు. 10.5 డబల్ చేస్తే 21. సో 20 times 20 into 2 ఆన్సర్ 40. సపోజ్ దీంట్లోనే మనకి 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు అనుకోండి. 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి అని అడిగితే 10.5 రూపీస్ రావటానికి 2 రూపీ కాయిన్స్ ఎన్ని అవసరమైనవి? 4 కాయిన్స్ అయినాయి. సో టోటల్ అమౌంట్ 210లో 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 1 times 20 times 20 into 4 ఆన్సర్ 80 కాయిన్స్ ఈజ్ ఏ 2 రూపీ కాయిన్స్. సో 1 రూపీ అయితేనేమో 40 కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అయితే 80 కాయిన్స్. ఎలా వాడు ఏది అడిగితే అది మనం సాల్వ్ చేస్తాం. అదే సపోజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ద కాయిన్స్ అని అడిగితే 10.5 అయినప్పుడు 10.5 అమౌంట్ రావడానికి టోటల్ ఎన్ని కాయిన్స్ కావాల్సి వచ్చాయి? 4 + 2 + 1 దట్ ఈజ్ 7 కాయిన్స్. 210 అంటే 10.5 = 7 కాయిన్స్ అయితే 210 హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాయిన్స్? క్లియర్? అలా మనం వాడు ఏది అడిగితే అది మనం ప్రాబ్లంలో సాల్వ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24. Next problem number 24. In a mixture, the ratio of milk and water is 2:1 if 30 liters of water is added 30 liters of water is added to mixture then the ratio becomes 1:2. Full stop. Find quantity of milk in the mixture.
క్లియర్. సో ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. ప్రాబ్లంలో ఇన్ ఏ మిక్చర్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 2:1. ఇఫ్ 30 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్ దెన్ ద రేషియో బికమ్స్ 1:2. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ ఇన్ ద మిక్చర్. సో ఇనీషియల్గా మిల్క్ వాటరు ఏ రేషియోలో ఉన్నాయంటే 2:1 రేషియోలో ఉన్నాయి. మిల్క్ వాటర్ ఇనీషియల్గా 2:1 రేషియోలో ఉన్నాయి. సో 2:1 రేషియో అంటే మిల్క్ 2 parts, వాటర్ 1 part ఉంది. సో లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ మిల్క్ ఎన్ని లీటర్స్ ఉంది అంటే లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ 2x లీటర్స్, వాటర్ ఈజ్ ఈక్వల్ టు x లీటర్స్ ఉంది. సో మిల్క్ వాటర్ రేషియో 2:1. సో మిల్క్ 2x లీటర్స్ ఉంది, వాటర్ x లీటర్స్ ఉంది. సో రేషియోని ఏదైనా వేరియబుల్తో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. 2:1 అనేది రేషియో, 2x అనేది లీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లీటర్స్. ఇప్పుడు 2x లీటర్స్ మిల్క్, 1x లీటర్స్ వాటర్ ఉన్న ఈ మిక్చర్కి 30 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో వాటర్ అంటే డినామినేటరా న్యూమరేటరా? డినామినేటర్. సో డినామినేటర్కి యాడ్ అవుతుంది, వాటర్కే కదా యాడ్ అవుతుంది. సో అప్పుడు రేషియో ఏమవుతుంది? 2x డివైడెడ్ బై x ప్లస్ 30 లీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇనీషియల్గా 2x మిల్క్ ఉంది, క్లియర్. తర్వాత ఎక్స్కి 30 లీటర్స్ వాటర్ యాడ్ అయింది. ఇనిషియల్గా x లీటర్ వాటర్ ఉంది, దానికి 30 లీటర్స్ వాటర్ యాడ్ అవటం వల్ల x ప్లస్ 30 లీటర్ వాటర్ ఉంది. నౌ ద రేషియో బికమ్స్, వాటర్ యాడ్ అయిన తర్వాత రేషియో బికమ్స్ 1/2, 1:2 రేషియోలో ఉంది. అంటే మన ప్రకారం 2x/x ప్లస్ 30, లెక్క ప్రకారం 1/2. క్రాస్ మల్టిప్లై చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 30, 4x మైనస్ x అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్. మిల్క్ ఎంత అనుకున్నాం? 2x లీటర్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 20 లీటర్స్ ఈజ్ ఏ ఆన్సర్. 20 లీటర్స్ ఈజ్ ఏ ఆన్సర్, క్లియర్. సో మిల్క్ వాటర్ 2:1 కాబట్టి 2x:x. సో వాటర్ యాడ్ అయింది కాబట్టి x ప్లస్ 30. అదే మిల్క్ యాడ్ అయింది అంటే 2x ప్లస్ 30 అనేవాడిని. వాటర్ యాడ్ అయింది కాబట్టి వాటర్కి యాడ్ చేయాలి, వాటర్ డినామినేటర్ కదా. సో x ప్లస్ 30. వాటర్ యాడ్ అయిన తర్వాత రేషియో 2x/x ప్లస్ 30, లెక్క ప్రకారం 1/2. రెండు ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 10. మనం కనుక్కోవాల్సింది ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్. మిల్క్ ఈజ్ ఈక్వల్ టు 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లీటర్స్ ఈజ్ ఏ ఆన్సర్, క్లియర్. దీన్ని మనం అనదర్ మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు, జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఇనీషియల్గా మిల్క్ వాటరు 2:1 రేషియోలో ఉన్నాయి. ఇనీషియల్గా మిల్క్ వాటర్ 2:1 రేషియోలో ఉన్నాయి. తర్వాత దీనికి 30 లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. 30 లీటర్స్ వాటర్ యాడ్ చేసినప్పుడు రేషియో 1:2 అయింది, క్లియర్. రేషియో 1:2 అయింది. అయితే మిల్క్ అనేది ఎంత క్వాంటిటీ ఉందో మనం కనుక్కోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ మిక్చర్కి తేడా జస్ట్ వాటర్లో మాత్రమే ఉండాలి. మిల్క్లో ఎటువంటి చేంజ్ ఉండకూడదు, ఎందుకంటే మిల్క్ని యాడ్ చేయట్లేదు, మిల్క్ని సబ్ట్రాక్ట్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాటర్ మాత్రమే ఇంక్రీజ్ కావాలి. కానీ ఇక్కడ మిల్క్ తగ్గింది అంటే రేషియో కరెక్ట్ కాదు. రేషియో ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మిల్క్ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంటే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మిల్క్ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మిల్క్ 2 ఉంటే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 1 ఉంది. సో మిల్క్ సమానంగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తా. 2తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తానో ఇప్పుడు ఏమవుతుంది? రేషియో 2:4 అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిల్క్ 2 parts ఉంది, ఇక్కడ మిల్క్ 2 parts ఉంది. అంటే మిల్క్ ఇంక్రీజ్ కాలేదు, డిక్రీజ్ కాలేదు, ఎందుకంటే మనం మిల్క్ని ఎటువంటి చేంజ్ చేయలేదు కాబట్టి. సో వాటర్ ఇక్కడ 1 part ఉంది, ఇక్కడ 4 parts ఉంది. అంటే వాటర్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 3 parts. ఎందుకు 3 parts ఇంక్రీజ్ అయింది? బికాస్ ఆఫ్ 30 లీటర్స్. సో దట్ 3 parts ఈజ్ ఈక్వల్ టు 30 లీటర్స్, 1 part ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్.
వెరాజ్ 1 part ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్. సో మిల్క్ కదా మనం కనుక్కోవాల్సింది. మిల్క్ ఎన్ని పార్ట్స్, ఇక్కడైనా 2 parts కదా. సో 1 part 10 లీటర్స్ అయితే 2 parts ఎంత అవుతుంది, 20 లీటర్స్ ఈజ్ ఏ ఆన్సర్. సో ఇలా మనం రేషియో మెథడ్ ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, జస్ట్ ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 25. ప్రాబ్లం నెంబర్ 25. Problem number 25. Two numbers are in the ratio. Two numbers are in the ratio 3:5. If each number is increased, if each number is increased by 10, the ratio becomes 5:7. Full stop. Find the least number. Clear. So problem ఏమి ఇచ్చారు చూడండి. Two numbers are in the ratio 3:5. If each number is increased by 10, then the ratio becomes 5:7. Find the least number. సో ఇక్కడ 2 numbers 3:5 రేషియోలో ఉన్నాయి. 2 numbers 3:5 రేషియోలో ఉన్నాయి. అంటే ఫస్ట్ రేషియో 3, ఫస్ట్ నెంబర్ 3, సెకండ్ నెంబర్ 5. సో ఇప్పుడు నెంబర్స్ మనం 3x 5x అనుకుందాం. సో ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. నౌ ద ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10. అంటే ప్రతి నెంబర్ని 10తో ఇంక్రీజ్ చేస్తే, అంటే ప్రతి నెంబర్ని 10 ఇంక్రీజ్ చేస్తే, సో ఇది 3x ఉంది, 3x + 10. ఇది 5x, 5x + 10. Now the ratio becomes 5/7. చూడండి, ఇనీషియల్గా నెంబర్స్ 3:5 రేషియోలో ఉన్నాయి. అంటే నెంబర్స్ రేషియో 3:5 కాబట్టి నెంబర్స్ని 3x 5x అనుకున్నా. సో ఫస్ట్ నెంబర్ 10 ఇంక్రీజ్ అయినప్పుడు 3x + 10 అవుతుంది. సెకండ్ నెంబర్ 10 ఇంక్రీజ్ అయినప్పుడు 5x + 10 అవుతుంది. యాక్చువల్గా 3x 10 ఇంక్రీజ్ అయిన తర్వాత రేషియో 3x + 10/5x + 10. బట్ ప్రాబ్లంలో రేషియో ఎంత, ఇంక్రీజ్ అయిన తర్వాత 5:7. సో మన ప్రకారం 3x + 10/5x + 10, లెక్క ప్రకారం 5/7. సో దీని నుంచి మనం x వాల్యూ కనుక్కుందాం. 7 × 3x + 10 ఈజ్ ఈక్వల్ టు 5 × 5x + 10. 21x + 70 ఈజ్ ఈక్వల్ టు 25x + 50. ఈ 21x అటు వెళ్తే 4x, ఈ 50 ఇటు వస్తే 20. 4x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈజ్ ఈక్వల్ టు 5. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 5, ఫైండ్ ద లీస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అంటే 3xే కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 × 5, 15 ఈజ్ ద లీస్ట్ నెంబర్. క్లియర్. సో x ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి లీస్ట్ నెంబర్ 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. ఓకే. నెక్స్ట్ మీరు దీన్ని ఇంకొక మెథడ్ 2లో కూడా చేయొచ్చు. రేషియో మెథడ్ ఎలా చేయొచ్చు చూడండి. ఇనీషియల్గా 3:5 రేషియోలో ఉంది, ఇప్పుడు 5:7 అయింది. సో ఇది ఫస్ట్ నెంబర్ ఇనీషియల్గా 3 parts ఉంది, ఇప్పుడు 5 parts ఉంది. ఇనీషియల్గా ఫస్ట్ నెంబర్ 5 parts ఉంది, ఇప్పుడు 7 parts ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 10 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంక్రీజ్ అయింది. ఈ నెంబర్ 10 ఇంక్రీజ్ అయింది, ఆ నెంబర్ 10 ఇంక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 2 parts.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 2 పార్ట్స్ సో దట్ 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 2 పార్ట్స్ 10 2 పార్ట్స్ 10 సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 మరి 1 పార్ట్ 5 కాబట్టి ఇది లీస్ట్ వాల్యూ లీస్ట్ నెంబర్ అంటే 3 పార్ట్స్ ఎంత సో 15 ఈజ్ ఏ ఆన్సర్ ఇలా కూడా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు సో ఇలా అయినా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నోట్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 26 ప్రాబ్లం నెంబర్ 26 Two numbers are in the ratio. Two numbers are in the ratio 5:11. 5:11. Full stop. If each number is increased by 8. Increased by 8 comma then the ratio becomes 1:2 full stop. Find the sum of the two numbers. Find the sum of the two numbers. Clear? సో 2 నెంబర్స్ 5:11 రేషియోలో ఉన్నాయి ఈచ్ నెంబర్కి 8 యాడ్ చేస్తే నెంబర్స్ రేషియో 1:2 అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అన్నాడు సో ఇనీషియల్గా నెంబర్స్ 5:11 రేషియోలో ఉన్నాయి సో లెట్ ఇట్ బి టేకెన్ నెంబర్ని 5x 11x అనుకుంటే 5x 11x అనుకుంటే ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8 దెన్ 5x ప్లస్ 8 బై 11x ప్లస్ 8 అవుతుంది సో మన ప్రకారం 8 యాడ్ అయిన తర్వాత రేషియో 5x ప్లస్ 8 బై 11x ప్లస్ 8 లెక్క ప్రకారం రేషియో ఎంతంట 1/2 సో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఫైండ్ ద సమ్ అంటే 5x ప్లస్ 11x 16x వాల్యూ కనుక్కోవాలి 16x వాల్యూ కనుక్కోవాలంటే ముందు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 2 10x ప్లస్ 8 × 2 16 ఈజ్ ఈక్వల్ టు 11x ప్లస్ 8 ఈ 10x ఇటు వెళ్తే x అవుతుంది ఈ 8 ఇటు వస్తే 8 16 మైనస్ 8 అంటే 8 సో వేర్ x ఈజ్ ఈక్వల్ టు 8 సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే 5x ప్లస్ 11x total 16x that is equal to 16 into 8 answer 128 is a answer 128 is a answer clear okay next మరి దీన్ని రేషియో మెథడ్లో ఎలా చేయాలి రేషియో మెథడ్లో ఎలా చేయాలంటే ఇనీషియల్గా 5:11 ఉంది ఇనీషియల్గా 5:11 ఉన్నది ఫైనల్గా 1:2 అయింది ఇనీషియల్గా 5:11 ఫైనల్గా 1:2 అయింది అంటే 5కి యాడ్ చేస్తే 5 కన్నా ఇంక్రీజ్ అవ్వాలి 11కి యాడ్ చేస్తే 11 కన్నా ఇంక్రీజ్ కావాలి కానీ ఇక్కడ తక్కువ ఉంది క్లియర్ సో అంటే ఇక్కడున్న డిఫరెన్స్తో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది సమానం అవుతుంది క్లియర్ సో చూడండి యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఇక్కడ కూడా డిఫరెన్స్ అంతే ఉండాలి
క్లియర్. ఎందుకంటే సపోజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. దీనికి 5 యాడ్ చేస్తే 15, దీనికి 5 యాడ్ చేస్తే 20. ఇక్కడ డిఫరెన్స్ అంతా 5, ఇక్కడ డిఫరెన్స్ అంతా 5 ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి దీన్ని నేను 6తో మల్టిప్లై చేయాలి. 6తో మల్టిప్లై చేస్తే 6:12. ఇప్పుడు రేషియోస్ కరెక్ట్. 5 కాస్త 6 అయింది. ఎంత? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఎందుకని ఇంక్రీజ్ అయింది? 8 యాడ్ చేయటం వల్ల. 11, 12 అయింది. అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది 8 యాడ్ చేయటం వల్ల. సో దట్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. టోటల్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ కాబట్టి 5 + 11, 16 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 పార్ట్ 8 అయితే 16 పార్ట్స్ ఎంత? 128 ఈజ్ ఏ ఆన్సర్.